హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియో ఏంటో మీకు thumbnail చూస్తే ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కంచిపట్టు సారీస్. ఇవాళ ఒక్కొక్క సారీ ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ బ్లౌజెస్ కూడా కస్టమ్ బ్లౌజెస్ అన్ని నేను ఎలా కస్టమైజ్ చేయించుకున్నానో చూపిస్తాను. ఇవన్నీ క్లోజప్లో పట్టు సారీస్. సో నేను ఇప్పుడు మీకు 1 by 1 ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ ఏ సారీకి ఏ బ్లౌజ్ ఎలా కస్టమైజ్ చేశానో కూడా చూపిస్తాను. అండ్ ఆ బ్లౌజెస్ మనం మల్టీపర్పస్గా ఎలా యూస్ చేయవచ్చు అని చెప్పి కూడా చూపిస్తాను. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కంచిపట్టు సారీస్ అంటే మనకి ఏదైనా అకేషన్ ఉంటే ఫస్ట్ గుర్తొచ్చేది మనకి కంచిపట్టు సారీసే గుర్తొస్తాయి. ఏదైనా ట్రెడిషనల్ అకేషన్ మన దగ్గర ఉన్న కలెక్షన్ ఎప్పుడు ఒకేలాంటి కంచిపట్టు సారీస్ కాకుండా మనం డిఫరెంట్ వెరైటీస్ అంటే నేను చూపిస్తాను ఇప్పుడు మీకు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కంచిపట్టు సారీస్ ఎలా ఉంటాయో అండ్ వాటికి నేను బ్లౌజెస్ ఎలా కస్టమైజ్ చేయించుకున్నానో కూడా చూపిస్తాను. ఇవన్నీ నేను లాస్ట్ ఫ్యూ ఇయర్స్ అంటే 4 or 5 years నుంచి గ్యాదర్ చేస్తున్న సారీస్. ఇంకా చాలా ఉన్నాయి సారీస్ యాక్చువల్లీ. బనారస్, పైతని, కోటా ఇలా చాలా కలెక్షన్ ఆఫ్ సారీస్ ఉన్నాయి. ఈ వీడియో చూసాక మీకు స్టిల్ ఇంట్రెస్ట్ ఉంది ఏమైనా ఇంకా ఫర్దర్గా ఏమైనా సారీస్ చూడాలి అనుకుంటే నేను వేరే కలెక్షన్ ఆఫ్ సారీస్ కూడా చేస్తాను. అంటే ఫ్యాన్సీ సారీస్ ఎలాగా మనకి కాక్టైల్ పార్టీస్, బర్త్డే పార్టీస్ అని లేకపోతే చిన్న పూజలు కానీ అండ్ పెద్ద అకేషన్స్కి సో ఎలాంటి సారీస్ సెలెక్ట్ చేసుకోవచ్చో నేను చూపిస్తాను ఫర్దర్గా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వచ్చి ఈ సారీతో స్టార్ట్ చేస్తాను. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ సారీస్. ఇది వచ్చి మనకి ప్యూర్ కంచిపట్టు హ్యాండ్ వీవ్ శారీ, చేత్తో నేసిన శారీ. ఇది వచ్చి మనకి ఆరెంజ్ అండ్ పింక్ కల్నేత ఉంది అండ్ బార్డర్ కూడా మనకి సేమ్ రన్నింగ్ బార్డర్ వచ్చింది అండ్ బోత్ సైడ్స్ కూడా చిన్న బార్డరే ఉంది. అండ్ ఇది వచ్చి ఓపెన్ చేసి చూపిస్తాను. మనకి ఇదంతా వచ్చి ఇలాగ జరీ వీవింగ్ వచ్చింది శారీ అంతా. అండ్ మనకి చూస్తే దగ్గరని ఇట్లా చూస్తే పైనుంచి కింద వరకు సేమ్ కలర్ ఉంది శారీ, ఆరెంజ్ కలర్లో. ఇది ఆరెంజ్ అంటే ఇట్స్ లైక్ ఆరెంజ్ అండ్ పింక్ మిక్స్ లాగా ఉంది. ఇది వచ్చి పట్టు కొంగు. సో మనకి మంచి హాట్ పింక్లో ఉంది విత్ ఫుల్ ఆఫ్ జరీ అండ్ శారీ కూడా మనకి ఫుల్ జరీ ఉంది. అండ్ ఇది వచ్చి వేసుకుంటే ఇలా ఉంటుంది. ఇది పట్టు కొంగు అండ్ ఇదంతా శారీ విత్ ఫుల్ ఆఫ్ జరీ. దీనికి బ్లౌజ్ చూపిస్తాను. దీనికి బ్లౌజ్ నేను ఎలా కస్టమైజ్ చేయించుకున్నాను అంటే సో ఇప్పుడు శారీలో మనకి పింక్ అండ్ ఆరెంజ్ ఉంది కదా, సో బ్లౌజ్ వచ్చి ఫుల్ హాట్ పింక్ బ్లౌజ్ తీసుకున్నాను అండ్ దీనికి వచ్చి కాసులు వర్క్ చేయించాను. మనకు వచ్చిన జరీ మీదనే ఇలాగా కాసులు అండ్ డీటెయిలింగ్ అంతా ఆ హ్యాండ్కి వచ్చిన బార్డరే ఉంది ఇక్కడ. అండ్ ఇవన్నీ కాసులు వచ్చాయి. అండ్ వెనక నెక్ వచ్చి ఇలా ఉంది. ఇది వెనక నెక్. అండ్ ఫ్రంట్ వచ్చి మనకు యాజ్ యూజువల్ ఇక్కడ చిన్న పార్ట్ ఉంటుంది కదా, అక్కడ వర్క్ వచ్చింది. బ్లౌజ్ మొత్తం కాసులు వర్క్ అండ్ బీడ్స్ కూడా. సో నేను ఈ చేంజ్ ఆల్రెడీ 5 years అయింది. నేను చాలా శారీస్కి యూజ్ బ్లౌజ్ ఇంకో శారీకి ఎలా యూజ్ చేశానో కూడా చూపిస్తాను. ఇంకొక శారీ వచ్చి ఈ శారీ. సో ఇది నా శారీ కాదు యాక్చువల్లీ, నా కజిన్ శారీ. సో తను మొన్న వచ్చినప్పుడు ఇక్కడ ఉంచేసి వెళ్ళింది. సో నేను ఒక ఫంక్షన్కి యూజ్ చేద్దామని చెప్పి నేను ఇది యూజ్ చేశాను. ఇది కూడా ఫుల్ జరీ సేమ్ లైక్ దాదాపు. ఇది వచ్చి మనకి గ్రీన్ శారీకి పింక్ కాంట్రాస్ట్ బార్డర్. అది వచ్చి శారీ మొత్తం సెల్ఫ్ ఉంది. ఇది వచ్చి కాంట్రాస్ట్ బార్డర్ ఉంది అండ్ పవిటి కొంగు వచ్చి హాట్ పింక్ వచ్చింది. శారీ వచ్చి మనకి ఇట్లాగా ఫుల్ జరీ వచ్చింది, జరీ వీవింగ్. ఇది కూడా హ్యాండ్ మేడ్ శారీ అండ్ దీని బార్డర్ వచ్చి మనకి ఇలా హాట్ పింక్లో ఉంది అండ్ చిన్న ఆరెంజ్ షేడ్ మిక్స్ చేశారు ఇందులో. లెట్ మీ షో యూ క్లోజ్. మీకు కనిపిస్తుందో లేదో ఇక్కడ చూస్తే చిన్న ఆరెంజ్ లైన్ ఉంది అండ్ ఇది వచ్చి పవిటి కొంగు హాట్ పింక్లో. ఈ శారీ చాలా బాగుంటుంది యాక్చువల్లీ. ఇది మా కజిన్ పెళ్లి శారీ, పెళ్ళికి మెయిన్ శారీ ఉంటుంది కదా, అది హైదరాబాద్లో తీసుకున్నారు. అరౌండ్ 37,000 ఎంతో పడింది ఇది కాస్ట్ వచ్చి. అండ్ నేను ఇందాక చూపించిన బ్లౌజ్, ఈ బ్లౌజే ఈ శారీకి కూడా పేరప్ చేశాను నేను. రీసెంట్గా ఒక ఫ్రెండ్ వాళ్ళది హౌస్ వార్మింగ్ ఉంటే దానికి యూజ్ చేశాను. సో ఇలా అన్నమాట. ఇదేంటంటే శారీలో పింక్ అండ్ ఆరెంజ్ డీటెయిలింగ్ ఉంది కాబట్టి, హాట్ పింక్ ఉంది అండ్ చిన్న ఆరెంజ్ డీటెయిలింగ్ ఉంది కాబట్టి
ఇదే బ్లౌజ్ దీనికి కూడా సెట్ అయింది చక్కగా, ఎందుకంటే దీనికి కూడా చిన్న ఆరెంజ్ డీటెయిలింగ్ ఉంది, ఎక్కువ లేదు. అండ్ ఇదే బ్లౌజ్ని నేను ఇంకో 2 or 3 శారీస్కి, ఒక బనారస్ శారీకి, ఒక ఫ్యాన్సీ శారీ కూడా యూజ్ చేస్తాను. అవి ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను. అండ్ ఈ ఆరెంజ్ శారీ నేను చెప్పలేదు కదా ప్రైస్, ఇది వచ్చి అరౌండ్ 18,000 19,000 పడింది. సో నెక్స్ట్ శారీ వచ్చి ఇది చూపిస్తాను. ఇది కూడా కంచిపట్టు శారీనే. ఆ ఆరెంజ్ శారీ కొన్నప్పుడే కొన్నాను. ఇది కూడా ఒక 5 years అయింది తీసుకొని. ఇదేంటంటే ఇది ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ కంచిపట్టు శారీ. ఇది వచ్చి మనకి శారీ అంతా ఇలా ఎల్లో కలర్లో వస్తుంది, ఇలాగా ఎల్లో కలర్ శారీ. ఈ పైన వచ్చి మనకి జస్ట్ బ్లూ కలర్ ఎడ్జ్ కాంట్రాస్ట్ ఇచ్చారు. అండ్ కింద వచ్చి మనకి ఇట్లాగా ప్లెయిన్ పెద్ద కడి బార్డర్ లాగా ఇచ్చి విత్ సిల్వర్ జరీ అండ్ పీకాక్స్ వచ్చాయి ఆల్ ఓవర్ బార్డర్ అంతా. అండ్ మనకి పళ్ళు వచ్చి ఇలాగా జరీ వీవింగ్ ఇచ్చారు, సిల్వర్ జరీ వీవింగ్. అండ్ అదే రన్నింగ్ బార్డర్ వచ్చింది. అండ్ మనకి శారీ అంతా వచ్చి ఇలా మీనాకారి బుటాస్ వచ్చాయి, గ్రీన్ కలర్, పింక్ కలర్ అండ్ ఇది వచ్చి గోల్డ్ కలర్, ఇలాగా మీనాకారి బుటాస్ వచ్చాయి. సో ఇది ఒక వెరైటీ ఆఫ్ కంచిపట్టు శారీ. ఇది టిష్యూ శారీస్ అంటాం కదా, ఆ టిష్యూ శారీలో కొంచెం నెక్స్ట్ రేంజ్ ఆఫ్ శారీ. ఇవన్నీ యాక్చువల్లీ ఇక్కడ యూజ్ చేశాను ఒక 2-3 times. ఇవన్నీ ఇండియా తీసుకెళ్ళి ఒకసారి డ్రై క్లీనింగ్కి ఇచ్చి తీసుకొని రావాలి. మళ్ళీ దానికి బ్లౌజ్ వచ్చి ఇలా చేయించుకున్నాను. అండ్ ఇది ఎలా చేశారంటే మనకి ఇట్లాగా లోపల ఇది హ్యాండ్కి ఇట్లా చేశారు. ఎలా అంటే పైన నెట్టెడ్ వేసి ఇట్లాగా వర్క్ చేసి దానికి ఇదంతా లైన్స్ మగ్గం చేసిన తర్వాత దానికి ఏదో హోల్స్ పెడతారంట, ఏదో మనకి సాంబ్రాన్ కడ్డీ లాంటివి కాల్చి. అండ్ ఇదంతా ఇట్లాగా క్లాత్ పైన చేశారు. అండ్ బ్యాక్ నెక్ కూడా అలాగే చేశారు. బ్యాక్ నెక్ కూడా సేమ్ హ్యాండ్కి వచ్చిన ప్యాటర్న్లోనే ఒకటి ఇలా వేశారు, ఇలా పీకాక్ వేసి అదే లోపల ఎల్లో క్లాత్ వేసి అండ్ పైన మనకు అట్లాగా మగ్గం వర్క్ చేశారు. ఇది బ్యాక్ అండ్ ఫ్రంట్ వచ్చి ఇది. అండ్ ఇది కూడా మనకి ఇట్లా ఇన్ని కలర్స్ రావడం వల్ల ఈ బ్లౌజ్ నేను ప్లెయిన్ మంగళగిరి శారీస్కి కూడా యూజ్ చేస్తాను. ఎల్లోకి, రెడ్కి అండ్ గ్రీన్కి ప్లెయిన్ శారీస్ ఏమన్నా ఉంటే వాటన్నిటికీ యూజ్ చేస్తాను ఇవి. సో శారీకి టాజిల్స్ వచ్చి ఇలా వేయించాము. ఇది కూడా ఎలా అంటే చాలా నీట్గా చాలా బాగుంటుంది. ఇట్లాగా అంటే జస్ట్ ఇలాగా మనకి ఇది లోపల వైపు, శారీ లోపల వైపు ఇలా జస్ట్ ప్లెయిన్ ముళ్ళేసే కన్నా ఇలా చేయించుకుంటే బాగుంటుంది. ఇది అరౌండ్ 400 to 500 rupees ఛార్జ్ చేస్తున్నారంటే ఇట్లా చేసినందుకు. సో దిస్ ఇస్ వన్ ఐడియా. ఇప్పుడు కానీ మీరు ఎవరైనా శారీస్ చేయించుకుంటుంటే టాజిల్స్ ఇలా చేయించుకుంటే బాగుంటుంది. ఇంత కాస్ట్ పెట్టి శారీ తీసుకుంటాం కాబట్టి దాని లుక్ కూడా బాగా ఎలివేట్ అవుతుంది. ఎందుకంటే మనకి కంచిపట్టు శారీస్ అనేపాటికి ఎవ్రీ డీటెయిల్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఈ శారీకి కూడా టాజిల్స్ ఇలా వేశారు, మనకి ఇలా లైన్స్ వేసి మల్టిపుల్ లైన్స్. అండ్ ఇక్కడ మధ్యలో బీడ్స్ వేసి దాని కింద ఇట్లాగా హ్యాంగ్ చేశారు టాజిల్స్. సో ఇది ఒక వే ఆఫ్ టాజిల్స్. నెక్స్ట్ శారీ వచ్చి ఇది చూపిస్తున్నాను, గ్రీన్ అండ్ బ్లూ శారీ. ఇది వచ్చి మనకి కంచిపట్టు శారీలో మామూలు మనకి పెద్ద బార్డర్ తోటి. అండ్ ఇది వచ్చి మనకి మీనాకారి వీవింగ్. ఇది మీనాకారి వీవింగ్ వస్తుంది శారీ అంతా ఇలాగా. గ్రీన్ కలర్ శారీకి బ్లూ కలర్ ఫ్లోరల్ వీవింగ్ వచ్చింది. అండ్ ఇది వచ్చి మంచి రాయల్ బ్లూ. అండ్ దీనికి ఓపెన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ బ్లౌజ్ చూపిస్తాను యాక్చువల్లీ. సో శారీ అంతా ఓపెన్ చేస్తాను. దీనికి వచ్చి నేను 2 బ్లౌజెస్ స్టిచ్ చేయించాను. ఒకటి వచ్చి ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ అండ్ ఇంకొకటి వచ్చి శారీలో వచ్చిన ఈ ప్లెయిన్ బ్లౌజ్. ఇది కూడా ఎందుకంటే బాగా అనిపించింది యాక్చువల్లీ. బ్లౌజ్ అంతా ఇలా జరీ వచ్చింది, జరీ వీవింగ్. అండ్ హ్యాండ్స్ కూడా ఇచ్చారు కాబట్టి మనకి పట్టు హ్యాండ్స్. సో వేస్ట్ అవ్వకుండా నేను బ్లౌజ్ కుట్టించేసుకున్నాను. ఇది ఈ శారీ కట్టుకున్నప్పుడు ఫస్ట్ 2 times ఈ బ్లౌజ్ వేసుకున్నాను. ఫస్ట్ 2 times. అండ్ నెక్స్ట్ టైం నుంచి ఈ బ్లౌజ్ యూజ్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ నేను ఒక 3-4 times యూజ్ చేశాను ఈ శారీని.
నేను ప్రతి శారీకి ఏమన్నా పిక్స్ ఉంటే అటాచ్ చేస్తాను, నేను ఆల్రెడీ యూజ్ చేసిన శారీస్కి. అండ్ ఈ బ్లౌజ్ వర్క్ వచ్చి మనకి ఇట్లాగా జస్ట్ చిన్న పూసలతో చేశారు వర్క్. ఇదంతా మనకి ఇట్లాగా ఫ్లోరల్ లీవ్స్ వచ్చినాయి, ఫ్లోరల్ అండ్ లీవ్స్ వచ్చాయి కాబట్టి ఇది కూడా లీవ్స్ మోటో తీసుకొని చేశారు. హ్యాండ్స్ ఇది. అండ్ వెనక నెక్ వచ్చి మనకి సేమ్ వర్క్. నెక్ ఫ్రంట్ వచ్చి మనకి నెక్కి ఇట్లా కొంచెం వేశారు. ఇప్పుడు శారీలోకి వచ్చేస్తే ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదంతా శారీ అంతా ఇలా వచ్చి, ఇది వచ్చి నేను కొన్నప్పుడు, ఇప్పుడు యాక్చువల్లీ ఈ శారీస్ ప్రైస్ చాలా తగ్గాయి, అరౌండ్ 12,000 అలా వస్తున్నాయి. నేను ఇది ఫస్ట్ మనకి వచ్చిన కొత్తలో తీసుకున్నాను, ఈ డిజైన్స్ వచ్చిన కొత్తలో. సో నాకు అప్పుడు అరౌండ్ 16,000 పడినాయి ఇవి. మేబీ ఫస్ట్ ఆర్ సెకండ్ బ్యాచెస్లో ఉన్నప్పుడు తీసుకున్నాను. అండ్ ఈ లోపల కూడా కట్ చెంగి ఇలా ఇచ్చేసారు. బ్లౌజ్ తీసిన తర్వాత కూడా ఇంకా ఇంత మిగిలింది ఇది, సో ఇది లోపలే ఉంచేసాను ఇట్లాగా. అండ్ దీనికి పళ్ళు వచ్చి ఇలా వచ్చింది, ఫుల్ జరీ వీవింగ్ తోటి ఇలా వచ్చింది. దీనికి యాక్చువల్లీ నేను టైలర్కి ఇచ్చినప్పుడు టాజిల్స్ వేయమని చెప్పడం మర్చిపోయాను, సో అందుకని వాళ్ళు నాట్స్ వేస్తారు. నేను డిఫాల్ట్గా వేసేస్తారు అనుకున్నాను, బట్ చెప్పలేదని చెప్పి వేయలేదు వాళ్ళు, బట్ దట్స్ ఓకే. అండ్ శారీ లుక్ వచ్చి ఇలా ఉంటుంది. నేను ఇందాక ఎల్లో అండ్ బ్లూ శారీది ప్రైస్ చెప్పడం మర్చిపోయాను, అది వచ్చి అరౌండ్ 15,000 to 16,000 పడింది కాస్ట్. ఇది వచ్చి మనకి గ్రీన్ కలర్లో కూడా చక్కగా జరీ కనిపిస్తూ ఉంటుంది, మంచి షైన్ ఉంటుంది శారీ అంతా. మనకి ఇట్లా చూస్తున్నా కానీ మధ్యలో జరీ బుటాస్ వచ్చాయి అండ్ జరీ లీవ్స్ అట్లా వచ్చాయి. నాకు త్వరలో ఇండియా ట్రిప్ ఉంది యాక్చువల్లీ. ఇండియాలో చాలా పెద్ద ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్కి మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. మా ఫ్యామిలీలో ఒక ఫంక్షన్ ఉంది అండ్ మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఫంక్షన్ ఉంది, ఒక పెళ్ళి ఈవెంట్ అండ్ హల్దీ, మెహందీ, సంగీత్ అన్నీ ఉన్నాయి. సో ఐ కీప్ ఆన్ పోస్టింగ్ ద వీడియోస్. నెక్స్ట్ వస్తాయి ఇంకా క్విక్గా. సో నెక్స్ట్ శారీ వచ్చి మై మోస్ట్ ఫేవరెట్ శారీ. నేను మంచి అకేషన్ చూసి కొనుక్కోవాలి అని చాలా చాలా వెయిట్ చేసిన శారీ. చాలా మంది కలంకారీ లవర్స్ ఉంటారు ఇక్కడ, కలంకారీ మెటీరియల్స్. సో ఇది పెన్ కలంకారీ, ప్యూర్ పెన్ కలంకారీ. అండ్ దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ శారీ సో ఫార్. నెక్స్ట్ ఇంకొక శారీ యాడ్ అవబోతుంది ఇండియాలో ఫంక్షన్కి, అది తర్వాత చూపిస్తాను. బట్ సో ఫార్ దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ శారీ. నాకు ఎందుకో ఇనీషియల్గా ఫస్ట్లో పెన్ కలంకారీ అంటే అంత నచ్చేది కాదు. సో మా ఫ్రెండ్ ఒకసారి చూపించింది, అప్పటి నుంచి ఎందుకో తన శారీ చూసిన తర్వాత బాగా నచ్చింది. అప్పటి నుంచి నాకు నచ్చడం స్టార్ట్ అయింది. ఇది వచ్చి ప్యూర్ పెన్ కలంకారీ. ఇది వచ్చి అరౌండ్ 43,000 ఎంతో పడింది శారీ. పైన వచ్చి మనకి హాట్ పింక్ బార్డర్, కింద కూడా హాట్ పింక్ బార్డర్. నాకు ఈ శారీలో స్పెసిఫిక్గా నచ్చింది ఏంటంటే, నేను పెన్ కలంకారీ కొనుక్కుంటే నా రిక్వైర్మెంట్ ఎలా ఉండేదంటే, నాకు పీపుల్ డ్రాయింగ్స్ ఉండకూడదు అనుకున్నాను. అంటే మనకి దేవుళ్ళు, మనుషులు అలా ఉండకుండా ఏదైనా పీకాక్స్, ఫ్లోరల్స్ అలా ఉండేలాగా తీసుకోవాలనుకున్నాను. సో దానికోసం చాలా చాలా వెయిట్ చేశాను. సో ఈ శారీ ఎలా పర్చేస్ చేసుకున్నానంటే, నేను ఈ డిజైన్ వేరే దాన్ని చూసాను అండ్ ఈ బార్డర్ వేరే దగ్గర చూసాను. సో ఈ డిజైన్, ఈ బార్డర్ అడిగి కస్టమైజ్ చేయించుకున్నాను ఇట్లాగా. సో నాకు అరౌండ్ ఆర్డర్ చేశాక 3 monthsకి ఏమో వచ్చింది. ఈ శారీ వచ్చి మా హౌస్ వార్మింగ్కి కట్టుకున్నాను నేను. అండ్ యా, ఇది స్మెల్ అంటే యా కొంచెం మిల్క్ స్మెల్ వస్తుంది. అండ్ ఇవన్నీ న్యాచురల్ పెయింట్స్, అంటే మనకి ఆర్టిఫిషియల్ పెయింట్స్ కాకుండా మనకి నేచర్ నుంచి వచ్చే రిసోర్సెస్ని యూజ్ చేసి చేసే పెయింట్స్ ఇవన్నీ. అంటే ఫ్రూట్స్ నుంచి, వెజిటేబుల్స్ నుంచి. ఇది మిల్క్తో వాష్ చేస్తారు శారీ, అందుకని కొంచెం స్మెల్ వస్తుంది మిల్క్ లాగా. సో నేను ఇది కట్టుకునే ఒక 1 day ముందు ఏం చేశానంటే, కంప్లీట్ ఎయిర్కి డ్రై చేశాను. అంటే ఇంట్లో ఫ్యాన్ వేసి ఆరబెట్టాను అనమాట, స్మెల్ రాకుండా. సో దీనికి పళ్ళు వచ్చి ఇలా ఉంది. అండ్ దీనికి టాజిల్స్ వచ్చి ఇలా వేసారు. టాజిల్స్ ఇట్లా ఉన్నాయి టాజిల్స్.
అండ్ దీనికి బ్లౌజ్ వచ్చి నేను శారీలో వచ్చిన బ్లౌజ్నే యూజ్ చేశాను దీనికి. ఇది హ్యాండ్స్. యాక్చువల్లీ శారీలో వచ్చిన హ్యాండ్స్ని యూజ్ చేసి బాడీకి వేరే క్లాత్ తీసుకున్నాము. అండ్ వర్క్ వచ్చి ఇలా వచ్చింది, ఇలా వచ్చింది. అండ్ ఇదే వర్క్ హ్యాండ్స్కి బార్డర్ కూడా చేశారు అండ్ ఫ్రంట్ నెక్ కూడా చేశారు అదే వర్క్. అండ్ యా, దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ శారీ. అన్నీ చూసిన తర్వాత నాకు కామెంట్స్లో చెప్పండి మీకు ఏ శారీ బాగా నచ్చిందో. ఎందుకంటే లేడీస్కి ఆల్మోస్ట్ మనకి ఇండియన్ లేడీస్ అంటే శారీస్ నచ్చని వాళ్ళు ఉండరు మోస్ట్లీ. సో ఇది ఒక రకమైన కంచిపట్టు శారీ. సో ఇట్లాగా మనకి డిఫరెంట్ ఇంత కాస్ట్లో కాకపోయినా కానీ మనకి స్టార్టింగ్ రేంజ్ వచ్చి కంచిపట్టు ఇవి పెన్ కలంకారీ కంచిపట్టు 25,000 నుంచి ఉన్నాయి బేస్డ్ ఆన్ ద బార్డర్ సైజ్ అలాగా. సో నేను యాక్చువల్లీ పట్టు శారీస్ కదా అలా పక్కన పడేయలేక వెంటనే మడతేసి పెట్టేసుకుంటున్నాను ఇక్కడే. సో ఇవి నలిగిపోతూ ఉంటే నాకు చాలా బాధగా ఉంటుంది. నేను ఏదైనా పార్టీ నుంచి రాగానే ఫస్ట్ థింగ్ ఏం చేస్తా అంటే శారీని ఆరేసుకుంటాను. అసలు రాగానే ఫస్ట్ ఇమ్మీడియట్గా ఇంటికి రాగానే నా శారీ జ్యువెలరీ అన్నీ నేను చాలా సేఫ్గా సెక్యూర్ చేసుకొని నెక్స్ట్ డే ఏ పనైనా చేస్తాను. అండ్ నెక్స్ట్ శారీ వచ్చి ఐ షో యూ దిస్ శారీ. ఇది బ్లౌజ్. కలర్ చూడండి ఎంత బాగుందో ఈ కలర్ అసలు. ఇది డీప్ వైన్ షేడ్ కదా ఇది. యా, డీప్ వైన్ షేడ్కి ఆరెంజ్ కలర్ వర్క్ వచ్చింది. ఇలా లైన్స్ వర్క్ వచ్చింది. అండ్ యా, అంటే ఇంకా నేను Pinterestలో ఇన్స్టాలో అలా చూసి వర్క్స్ అన్నీ ఇండియాకి డిజైన్స్ పంపించి వాట్సాప్లో చేయించుకుంటాను. అండ్ శారీకి వచ్చేసరికి మనకి ఇదంతా ఫుల్ జరీ శారీ విత్ మీనాకారీ వీవింగ్. ఇది చాలా వెయిట్ ఉంటుంది శారీ కూడా. అండ్ ఇందాక ఒక ఆరెంజ్ శారీ చూసారు కదా అది వచ్చి కంప్లీట్ గోల్డ్ వీవింగ్లో ఉంది. అండ్ ఇది వచ్చి మనకి ఇలాగా డీటెయిలింగ్ డిఫరెంట్గా ఉంది. కట్టుకుంటా కానీ డిఫరెంట్గా ఉంటుంది. మరి మీకు ఫొటోస్లో వీడియోస్లో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ బట్ దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ ద శారీ. ఇలా ఉంటుంది. అండ్ ఇది పళ్ళు, ఇది శారీ. దీనికి వచ్చి మంచి మెరూన్ రెడ్ ఎడ్జ్ కాంట్రాస్ట్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చి పళ్ళు వచ్చి మనకి ఇట్లాగే రన్నింగ్ పళ్ళు వచ్చింది. ఇదేంటంటే మనకి పెద్దదే వచ్చింది బార్డర్, కాకపోతే రన్నింగ్ కలర్ ఉంది. ఇదంతా మనకి చెక్స్ ప్యాటర్న్లో అట్లా వచ్చింది. అండ్ ఇందులో వచ్చి మనకి వైన్ కలర్ డీటెయిలింగ్ ఉంది శారీలో. సో అందుకని నేను కాంట్రాస్ట్ బ్లౌజ్ కావాలి అని చెప్పి ఇది వైన్ కలర్ది. ఇది వైన్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్. సో ఇలా ఉంటుంది లుక్ వచ్చి. ఇది ప్రైస్ వచ్చి ఇది కూడా నేను మార్కెట్లోకి వచ్చిన ఇనీషియల్ డేస్లోనే తీసుకున్నాను. ఫస్ట్ బ్యాచ్ సేల్ అయిపోయినాయి. సెకండ్ బ్యాచ్కి నేను చెప్పి వాళ్ళకి ఈ శారీ రాగానే నాకు అప్డేట్ చేయమని చెప్పి తీసుకున్నాను. ఇప్పుడు చాలా వచ్చేసాయి మనకి మీనాకారీ వీవింగ్లో. బట్ నేను తీసుకున్నది మాత్రం స్టార్టింగ్లో తీసుకున్నాను. నాకు అప్పుడు ప్రైస్ వచ్చి అరౌండ్ 23,000 పడింది శారీ కాస్ట్. ఇది వేసుకున్నప్పుడు జ్యువెలరీకి అయితే డెఫినెట్లీ పట్టుకుంటుంది. ఎందుకంటే ఇదంతా ఇలాగ వీవింగ్ వచ్చింది కదా లోపల. ఇంకా 2 శారీస్ మిగిలాయి. సో ఈ రెండిట్లో ఫస్ట్ ఏది చూపించాలో అమ్ముని అడుగుతాను. అమ్ము ఉంది ఇక్కడ వెనకే. అమ్ము, విచ్ వన్ షుడ్ ఐ షో ఫస్ట్? పింక్ వన్. షో దిస్ వన్. ఓకే, ఇది లాస్ట్కి చూపినా. ఓకే, బెస్ట్ ఫర్ లాస్ట్. ఓకే, అమ్ము ఈ శారీ సెలెక్ట్ చేసుకుంది. ఇది వచ్చి మనకి బేసిక్ ట్రెడిషనల్ కంచిపట్టు స్టైల్ శారీ. దీనికి కూడా 2 బ్లౌజెస్ కుట్టించాను. బ్లౌజెస్ తర్వాత చూపిస్తాను. అండ్ శారీ వచ్చి మంచి పీకాక్ బ్లూకి ఆనియన్ పింక్ బార్డర్. ఇది వచ్చి మనకి డార్క్ పింక్, బేబీ పింక్ అలా కాకుండా మనకు ఉల్లిపొట్టు కలర్ అంటారు కదా ఆ కలర్ బార్డర్ ఇది. నాకు ఈ కలర్ కూడా చాలా ఇష్టం, పీకాక్ గ్రీన్. సో ఇది వచ్చి మనకి ట్రెడిషనల్ కంచిపట్టు శారీ, ఒరిజినల్ స్టైల్ ఆఫ్ కంచిపట్టు శారీ అంటాం కదా అట్లాగా.
విత్ ప్యూర్ జరీ బార్డర్, పెద్ద బార్డర్, కాంట్రాస్ట్ ఇలా. ఇదంతా మనకి చిన్న బుటాస్ వచ్చింది. ఇది బార్డర్, మధ్యలో కడ్డీ బార్డర్ వచ్చి పైన కింద డిజైన్ వచ్చింది. అండ్ ఇది పళ్ళు, ఇది పళ్ళు. అండ్ ఈ శారీకి టాజిల్స్ ఇలా వేయించారు. ఇది యాక్చువల్లీ ఆరెంజ్ షేడ్, ఏంటంటే కొంచెం కాంట్రాస్ట్ ఉంటుంది కాబట్టి అది వేసారు. ఇందులో మనకి ఇలా చూస్తే కూడా కొంచెం ఆరెంజ్ షేడ్ కనిపిస్తుంది. దానికి వచ్చి బ్లౌజెస్ చూపిస్తాను చెప్పా కదా. సో ఒకటి వచ్చి ఈ బ్లౌజ్, ఇంకొకటి వచ్చి ఇది వచ్చి శారీలో వచ్చింది బ్లౌజ్ యాజ్ ఇట్ ఈస్గా. ఫుల్ బాడీకి అదే వచ్చింది అండ్ హ్యాండ్కి అదే వచ్చింది. దీనికి వచ్చి జస్ట్ చిన్నది ఇట్లా వేయించాను. నేను ఎక్కువ కలర్స్ ఎందుకు మిక్స్ చేయనంటే ఇట్లాగా ఇలా ప్లెయిన్ కలర్ ఉంటే కొన్ని బ్లౌజెస్కి మనం వేరే శారీస్కి సింపుల్ జరీ శారీస్ ఉంటాయి కదా, ఇప్పుడు దీనికి ఏది మ్యాచ్ అవుతుంది అంటే నేను డార్క్ వైలెట్ శారీ ఉంటుంది ఒకటి నా దగ్గర, మంగళగిరి శారీ. సో దానికి కూడా యూజ్ చేస్తాను. చిన్న బార్డర్ వస్తుంది, గోల్డ్ బార్డర్. అండ్ డార్క్ వైలెట్ మంగళగిరి శారీకి కూడా బాగుంటుంది ఇట్లాగా ఏదైనా ప్లెయిన్ శారీస్కి. ఎందుకంటే ఇది మనకి కల్నెత్ వచ్చింది క్లాత్. అండ్ ఇంకొకటి వచ్చి మగ్గం వర్క్ బ్లౌజ్ వచ్చి ఇది మా హౌస్ వార్మింగ్కి సెకండ్ శారీ కోసం అని తెప్పించుకున్నాను ఇది. అందుకే ఇలా కొంచెం హెవీ బ్లౌజ్ చేయించుకున్నాను. ఇది వచ్చి మనకి పట్టు క్లాత్, ప్యూర్ పట్టు క్లాత్. అండ్ వర్క్ వచ్చి ఇలా వచ్చింది, బ్యాక్ ఏమో ఇలా ఉంది. అండ్ ఫ్రంట్ వచ్చి చిన్నది ఇట్లా ఇచ్చారు, జస్ట్ నెక్ లైన్ వరకు. అండ్ ఇది హ్యాండ్స్కి ఇలా వచ్చింది. నేను యాక్చువల్లీ ఫుల్ వర్క్ ఎందుకు చేయించుకోను ఇక్కడంతా అంటే, ఇక్కడ వర్క్ చేయించాము అంటే మనకి కింద శారీకి తగులుకొని శారీస్ పాడైపోతూ ఉంటాయి. సో మనకి ఎలా అయినా ఇక్కడ నుంచి ఇక్కడ వరకే కదా కనిపిస్తుంది. సో ఈ కింద కొంచెం పార్ట్ వర్క్ వదిలేయచ్చు, ఎక్కువ వదిలేయకూడదు, కొంచెం వదిలేయచ్చు. దానివల్ల ఏంటంటే శారీస్ పాడవకుండా ఉంటాయి. ఇది సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. ఒకటి ఫుల్ బ్లౌజ్ జర్దోసి వర్క్ చేయించాను, దానికి అలా అయిందనమాట. మొత్తం తగులుకొని చీర అంతా పాడైపోయింది. అండ్ లాస్ట్ బట్ మై మోస్ట్ ఫేవరెట్, వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్, ఇట్స్ మై ఫేవరెట్, యువర్ ఫేవరెట్ టు. ఇది ఇంకా కట్టుకోలేదు, వెయిట్ చేస్తున్నాను మంచి అకేషన్ కోసం. సో ఇప్పుడు ఎలా ఇండియాలో అకేషన్ వస్తుంది కదా అప్పుడు యూజ్ చేస్తాను. ఇది కూడా ప్యూర్ కంచిపట్టు టిష్యూ శారీ. ఇది మీకు శారీస్ కట్టుకోవడం అలవాటు లేని వాళ్ళైతే కట్టుకోవడం కష్టం. ఇది కొంచెం ఎట్లా అంటే మనకి స్టిఫ్గా పేపర్లా ఉంటుంది. ఇది గంజి పెట్టిన శారీస్ లా ఉంటుంది. సో ఇది శారీ, మంచి ఆనియన్ పింక్ కలర్ టిష్యూ శారీ, మొత్తం ఫుల్ షైన్ ఉంటుంది శారీ అంతా. అండ్ ఇదంతా పెయింటింగ్ శారీ, కంచిపట్టు శారీ మీద బోర్డర్ లేకుండా ఇట్లా పెయింటింగ్ చేశారనమాట బోత్ సైడ్స్. ఎంత బాగుందో కదా. హ్యాండ్ పెయింటింగ్ ఇలా వేయడం అంటే చాలా కష్టం అసలు, బట్ దే డిడ్ రియలీ గుడ్ జాబ్, బాగా చేశారు అసలు. అశ్వత్ ఇప్పుడే స్కూల్ నుంచి వస్తున్నాడు. యా లెట్స్ కంటిన్యూ. సో యాక్చువల్లీ ఏ శారీస్ కొనుక్కున్నా కానీ ఏవైనా మనం యూజ్ చేయాలి అకేషన్ని బట్టి, లేదంటే అవుట్డేటెడ్ అయిపోతాయి. శారీస్ యూజ్ చేస్తారు బాగానే అంటే ఇలా ఇట్స్ వర్త్ ఇన్వెస్టింగ్ ఆన్ శారీస్. సో ఇది వచ్చి ఇలా ఉంటుంది, మొత్తం సెల్ఫే శారీ మొత్తం. దీనికల్లా హైలైట్ ఏంటంటే మనకు ఆ టిష్యూ షైన్ ఒకటి, అండ్ ఇది వచ్చి మనకి రోజ్ గోల్డ్ బుట్టాస్ వచ్చాయి శారీ మీద. అండ్ ఇవి వచ్చి మనకి సిల్వర్ జరీ బుట్టాస్ వచ్చాయి. సేమ్ త్రూ అవుట్ ద శారీ అలాగే వచ్చింది. అండ్ చివరి ఎడ్జ్ వచ్చి మనకి ఇట్లాగా సేమ్ కలర్లో ఎడ్జ్ వచ్చింది. అండ్ దీనికి పళ్ళు వచ్చి ఇలా వచ్చింది, పళ్ళు సేమ్ పెయింటింగే వచ్చింది పళ్ళు కూడా. అండ్ మనకంతా ఫుల్ జరీ మీద పెయింటింగ్ వచ్చింది. సో శారీ అంతా ఇలా, పళ్ళు అంతా ఇలా ఉంది, దానిపైన పెయింటింగ్ వేశారు. ఇది పెయింటింగ్ వేయకపోయినా కానీ చాలా ప్రెట్టిగా ఉంటుంది ఈ శారీ యాక్చువల్లీ, కానీ ఇది ఎందుకో నాకు ఇట్లా చాలా యూనిక్గా అనిపించింది. టాజిల్స్ వచ్చి ఇట్లా గ్రీన్ అండ్ ఆనియన్ పింక్లో ఇచ్చారు విత్ సింగిల్ బీడ్. అండ్
ఒకటి సింగిల్ గోల్డ్ బీడ్ వచ్చింది, అటు ఇటు చిన్నవి పింక్ బీడ్స్ వచ్చాయి. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చి శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంది. దీనికి బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చింది, హెవీ వర్క్ బ్లౌజ్ ఇది. సో హ్యాండ్స్కి అయితే ఇలా ఉంది వర్క్ అంతా, చాలా ఎక్కువ వర్క్ వచ్చింది. అండ్ యాజ్ సెడ్ ఇక్కడ కింద వర్క్ లేదు, కింద ప్లెయిన్ ఉంచాను. అండ్ మనకి మెరూన్ షేడ్, గ్రీన్ షేడ్, అంటే అందులో మనకి పెయింటింగ్లో ఏమేమి కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ తీసుకొని ఇందులో ఇలా వర్క్ చేశారు. అండ్ పర్ల్స్ ఉన్నాయి ఇక్కడంతా, పర్ల్స్, గోల్డ్ బీడ్స్. సో ఇట్లా ఉంది. వెనకంతా ఇలా వచ్చింది అండ్ ఫ్రంట్ వచ్చి ఇలా ఉంది. సో దిస్ ఇస్ ద ఓవరాల్ లుక్ ఆఫ్ ద బ్లౌజ్. ఇది యాక్చువల్లీ కట్టుకోవడానికి వెయిట్ చేసే మంత్లో ఇది కట్టుకొని దీన్ని ఎట్లా స్టైల్ చేస్తానో చూపిస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ మీ అందరికీ శారీస్ కలెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఫర్దర్గా ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది, ఫ్యాషన్ వ్లాగ్స్ ఆర్ క్లోతింగ్, యాక్సెసరీస్, మేకప్, మీకు ఎలాంటి జోనర్ నచ్చుతుంది అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయో కూడా కామెంట్స్లో చెప్పండి. ఇవాళ జస్ట్ 8 కంచిపట్టు శారీస్ చూపిస్తున్నాను, ఎందుకంటే లాంగ్ అయిపోతుంది కదా వీడియో. సో ఫర్దర్గా మీకు ఇలాగా శారీస్ అండ్ బ్లౌజెస్ వీడియో కావాలి అంటే నాకు మెసేజ్ చేయండి, కింద కామెంట్స్లో మెసేజ్ చేయండి. సో బేస్డ్ ఆన్ దాట్ నేను ఫర్దర్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇవాళ నేను కట్టుకున్న శారీ వచ్చి ఇది బనారస్ జార్జెట్ శారీ. ఇది యాక్చువల్లీ నేను మోస్ట్లీ సింగిల్ ప్లీట్ వేసుకుంటాను. ఇవాళ శారీస్ వేసుకొని చూపించాలి కాబట్టి ఇలా ప్లీట్స్ పెట్టుకున్నాను. ఇదంతా వచ్చి మనకి మీనాకారి వీవింగ్ వచ్చింది శారీ మొత్తం. అండ్ దీనికి వచ్చి నేను ఇట్లాగా సఫైర్స్ తోటి, బ్లూ సఫైర్స్ నెక్లెస్ తోటి పేరప్ చేశాను. ఇది వచ్చి పెండెంట్, ఇట్లాగా స్టోన్ సీజెడ్స్ పెండెంట్. అండ్ ఇవి వచ్చి బ్లూ సఫైర్స్. మీరు ఇంకా నాది ప్రీవియస్ బీడ్స్ కలెక్షన్ వీడియో చూడకపోతే చూడండి, అందులో ఇవి చూపించడం మిస్ అయ్యాను నేను యాక్చువల్లీ. అండ్ ఇవి ఈ పెండెంట్ తోటి వచ్చిన ఇయర్ రింగ్స్. అండ్ ఈ ఇయర్ రింగ్స్కి కింద ఇలాగా నేను బ్లూ కలర్ బీడ్స్ వేయించాను, సేమ్ ఇవే తీసి ఇక్కడ వేయించాను. అండ్ మ్యాచింగ్ మగ్గం వర్క్ బ్యాంగిల్స్. మరి ఇట్లా శారీస్ ఇవన్నీ ఉన్నప్పుడు డిఫరెంట్ కలర్స్, వాటికి బ్యాంగిల్స్ కూడా ఉండాలి కదా. సో అలాగే నేను కొనుక్కున్నవి ఇలా మల్టిపుల్ శారీస్కి రీయూజ్ చేస్తూ ఉంటాను. హోప్ యూ గైస్ లైక్ మై శారీస్ కలెక్షన్. సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.